రామదేవుని కథ మీలో ఎంతమంది తెలుసు? ఎంతమంది పూజ చేసుకొని మీకు ఫలితం దక్కిందో కింద కామెంట్లో అయితే తెలియచేయండి. నేనైతే 4వ వారం అండి రామదేవుని పూజ. మనం చక్కగా గణపతిని చేసి ముందుగా దేవుడికి నైవేద్యం బెల్లం ముక్క పెట్టి తర్వాత పూజనైతే ప్రారంభించాలి. స్వామివారికి ఇష్టమైన రవ్వ లడ్డు, ఇలా పానకం, అదేవిధంగా వడపప్పు, బెల్లం, పులిహోర చేసి స్వామివారి నైవేద్యంగా పెట్టి అక్షింతలు పట్టుకొని ఆ దేవుడి కథలు చదివి తర్వాత అక్షింతలు మన కుటుంబ సభ్యులంతా వేసుకుంటే మీరు ఏ కోరిక అంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తారండి స్వామివారు. అంత మహిమ గల పూజ. మీలో ఎంతమంది తెలుసో కింద కామెంట్లో తెలియచేయండి. నేను ఈ పూజ చేసుకున్నాను, నాకైతే మంచి ప్రయోజనం కలిగింది, అందుకని నేను ఈ వీడియో తీసి వీడియో పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరు ఈ పూజ అయితే చేసుకోండి.